ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనందరికీ తెలుసు నెల్లూరు జిల్లా అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా 2-3 దినాల నుంచి తుఫాను కారణంగా తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. మనం చూస్తున్నాము. విడవలూరు మండలం చౌకచెర్ల అనే చిన్న పల్లెటూరు కుగ్రామముగా ఉంటుంది. మరి గుడిసెలన్నీ కూడా తడిచిపోవడంతో బస్సు షెల్టర్లో వారు ఉంటున్నారు. వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒక ప్లాస్టిక్ కవర్లో వర్షము నీటిని వారు పోగు చేసుకొని, నీటి వసతి లేక వాటిని త్రాగునీరుగా అలాగే వారు వాడుకునే నీరుగా వారు పెట్టుకొని ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. చాలా దయనీయంగా వారి పరిస్థితి ఉంది తీవ్ర వర్షం కారణంగా. అయితే పాస్టర్ టైటస్ నిర్మల్ కుమార్ గారు ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మీరు చూస్తున్నట్లుగా నడవడానికి కూడా వీలు కానంతగా తీవ్ర వర్షం కారణంగా అక్కడ అన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. మనము చెప్పులు కూడా వేసుకు వెళ్ళలేని పరిస్థితి. అక్కడంతా కూడా ఆ ప్రజలు కానీ చాలా నష్టపోయారు. ఏ వసతి లేవు అని వారు తెలియజేశారు. వర్షం కారణంగా వారికి తినడానికి కూడా లేని పరిస్థితి, కరెంటు లేదు, అలాగే నీటి వసతి కూడా వారికి లేదని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ లేకపోతే ప్రభుత్వం కానీ వారిని పట్టించుకోలేదని వారు బాధ వ్యక్తం చేశారు. వారు యానాద ప్రజలు అవ్వడంతో ఎవరిని పట్టించుకోలేదని తెలిపారు. అయితే పాస్టర్ నిర్మల్ టైటస్ గారు వారిని దర్శించి వారి కోసం చాలా నాణ్యమైన బియ్యము తీసుకెళ్లాలని కోరారు. వారు మిల్లు వద్దకు వెళ్ళి వారే దగ్గరుండి అక్కడంతా కూడా కుటుంబానికి 10 కేజీల నాణ్యమైన బియ్యముని వారికి ఇవ్వాలని వారు ఆశపడ్డారు. వారే స్వయంగా అక్కడ ఉండి ప్యాకేజింగ్ అంతా కూడా చూసుకున్నారు. అయితే ప్రియులారా, ఇందాక తెలియజేసినట్టు విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో 50 గుడిసెలు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే ప్రతి కుటుంబానికి నీట్గా ప్యాకేజింగ్తో 10 కేజీల బియ్యము వారు ప్యాకేజింగ్ చేశారు. అయితే ఆహారం లేక కొన్ని దినాల నుంచి వారు చాలా ఇబ్బంది పడ్డారు అని ఆ గ్రామ ప్రజలు తెలియజేశారు. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బందులు పడ్డారని. కాబట్టి పాస్టర్ గారు వారి కోసం నాణ్యమైన బియ్యమును అలాగే బియ్యంతో పాటు దిన సరుకుల్ని కూడా, వంటకి కావలసిన సరుకుల్ని కూడా వారు ప్రతి కుటుంబానికి అందించారు. మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యమును అలాగే దుప్పట్లు, అలాగే చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్, తినుబండారాలు, అలాగే దిన సరుకులు కూడా అందించడం జరిగింది. మరి ఆ గ్రామ ప్రజలు చెప్పినట్టు ఎలాగైతే నీటి వసతి లేదు అని చెప్పారో, దానికి ప్రభు కృపను బట్టి పాస్టర్ టైటస్ నిర్మల్ కుమార్ గారు వారి కొరకు తాగునీటి బోర్వెల్ని కూడా ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి అవసరతలో అక్కరలో వారిని పరామర్శించినందుకు ఆ గ్రామ ప్రజలు ఎంతో సంతోషంగా వారిని ఆప్యాయతతో ఆహ్వానించారు, పలకరించారు. అయితే పాస్టర్ గారికి కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. వర్షము వస్తున్నప్పటికీ కూడా, తీవ్ర వాతావరణం ఉన్నప్పటికీ కూడా పాస్టర్ గారు ప్రతి ఒక్క గృహాన్ని సందర్శించి వారితో మాట్లాడి వారిని పరామర్శించి వారికి పంపిణీ చేసిన తర్వాత దేవుని మాటలు వారికి తెలియజేశారు. అలాగే వారి కొరకు కూడా ప్రార్థన చేశారు. ప్రియులారా, మనందరికీ కూడా తెలుసు, యేసు ప్రభువు తన వాక్యంలో ఏమి సెలవిచ్చారంటే, అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కరికి చేసిన మీరు నాకు చేసినట్లే, ఒక్కరికి గిన్నెడు చన్నీళ్ళనిచ్చిన నాకు చేసినట్లే అని యేసు ప్రభువు తెలియజేశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవడం, వారి అవసరతలు అక్కర్లు తీర్చడము అనేది ఖచ్చితంగా క్రీస్తు ప్రేమను తెలియజేస్తుంది. క్రీస్తు సువార్త మనము ప్రకటించిన వారం అవుతాం. యేసు ప్రభు బిడ్డలుగా వారి అవసరతలు, వారి అక్కరతలు తెలుసుకొని వారికి సహాయపడడం అనేది ఖచ్చితంగా గొప్ప సువార్త అయి ఉన్నది. అలాగే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఆహారం లేని వారికి ఆహారం ఇయ్యుడి, వస్త్రము లేని వారికి వస్త్రములు ఇయ్యుడి. పాస్టర్ టైటస్ నిర్మల్, అబైడింగ్ హోప్ చర్చ్, నెల్లూరు.